ప్రభు పేరిట అందరికీ వందనాలు. కీర్తనల గ్రంథ ధ్యానము 119వ కీర్తన 31వ వచనం నుండి 45వ వచనం వరకు ధ్యానించుకుందాం. యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. నా హృదయమును నీవు విశాలపరచునప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తెదను. యెహోవా, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయుము, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకొందును. నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నడవజేయుము. లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము తిప్పుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. నీ మార్గములలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపుము. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. నీ న్యాయ విధులు ఉత్తములు, నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయుము. నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు, నీతిని బట్టి నన్ను బ్రతికింపుము. యెహోవా, నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము, నీ మాట చెప్పున నీ రక్షణ రానిమ్ము. అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరమీయగలను. ఎలయనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను. నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకుము. నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపియున్నాను. నిరంతరము నీ ధర్మశాస్త్రమును అనుసరించుదును. నేను నిత్యము దానిని అనుసరించుదును. నిర్బంధము లేక నడుచుకుందును. సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనముల గూర్చి నేను మాట్లాడేదను. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధమైన నామానికి ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవ తండ్రి, ఉదయకాల సమయంలో ప్రభు ధ్యానించబడిన నాయన 119వ దావీదు కీర్తనను ప్రభువా నాయన ఇప్పుడు ధ్యానించుకున్నాను ప్రభు. నీకు వందనాలు. అందరూ బిడ్డలైతే వినుచున్నారో గ్రహించుచున్నారో వారందరినీ కూడా మీరు దీవించండి ప్రభువా. ఓ తండ్రి, నీ వాక్యము నమ్మదగినది, నీ వాక్యము నాయన విలువైనది ప్రభువా. అటు నీ వాక్యాన్ని ప్రతి ఒక్కరు హృదయంలో నాయన నెమరు వేసుకోవడానికి, నీ కట్టడలను అనుసరించి నడుచుకున్నట్లు నీ వాక్యం మా హృదయంలో ఉంచమని ప్రభు నీ భక్తుడు అనుచున్నాడు ప్రభు. నీ వాక్యమే నన్ను బ్రతికించేదని నీ వాక్యం చదివిస్తూ ఉందయ్యా. ఏదో తండ్రి నాయన అందరి బిడ్డలైతే నీ వాక్యాన్ని అనుసరిస్తున్నారో గ్రహిస్తున్నారో వారందరినీ కూడా మీరు దీవించండి. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఇదిగో తండ్రి, దినాల్లో ప్రభు నాయన ఏదో తండ్రి ప్రయాణాలు చేస్తున్న వారికి తోడుగా ఉండండి, నీడగా ఉండండి ప్రభు. ఏదో తండ్రి, నేను పగట వేళ ఎండ దెబ్బ అయిన, రాత్రి వేళ ఎండ దెబ్బ అయిన తగులకుండా నీ బిడ్డలను కాచి కాపాడండి ప్రభు. ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. వడగాల్పులు ప్రభు, అనేక మంది ప్రభు గుండెపోట్లతో చనిపోతున్నారు ప్రభు. ఏదో తండ్రి నాయన కరోనా వ్యాక్సిన్ వల్ల ఎఫెక్ట్ అయ్యి ప్రభు అనేక మంది గుండెపోట్లతో ఓ తండ్రి చనిపోతున్నారు ప్రభు. నీకు స్తోత్రములు తండ్రి. అటువంటి వారిని రక్షించండి ప్రభు. ప్రతి ఒక్కరిని రక్షించండి, కాపాడండి నాయన. నీవే కాపాడు ప్రభు. ఏదో తండ్రి, ఈ దినమందు ప్రభు అందరి బిడ్డలైతే ప్రభు నాయన ఓ తండ్రి నాయన హాస్పిటల్కి వెళ్ళి వైద్యాలు చేయించుకుంటున్నారు, టెస్టులు చేయించుకుంటున్నారు ప్రభు. వారికి చక్కని నాయన ఓ తండ్రి మంచి రిపోర్టులు రావడానికి మీరు సహాయం దయచే ప్రభు. రోగులను ముట్టండి నాయన. అనారోగ్యాలతో బాధపడుచున్న వారికి నాయన మంచి ఆరోగ్యాలను మీరు దయచేసి మీరే మహిమ పొందండి ప్రభు. చూపండి, మేము చేయుచున్న పనులన్నింటిలో మీరు సఫలపరచండి ప్రభు. మా కార్యాలు నెరవేర్చండి నాయన. ఈ యొక్క పునరుత్థాన దినమందు ప్రతి ఒక్కరు నీ మందిరానికి వెళ్ళి నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేసి మహిమ పొందండి. ప్రతి ఒక్కరు నాయన నీ సన్నిధిలో కనబడినట్లు నీ కృప దయచేయండి. మీరే మహిమ పొందండి. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.